విలియం బార్క్లే అనేటువంటి దైవజనుడు ఆయన కామెంటరీలో ఇది రాస్తాడు. మొదటి యోహాను పత్రిక యొక్క ప్రీఫేస్‌లో. ఒకసారి యోహాను భక్తుడంట ఎఫెసీ సంఘానికెళ్ళాడట. ఆల్మోస్ట్ తన యొక్క జీవితం యొక్క అవసాన దశలో వృద్ధుడైపోయి మరణానికి చేరువవుతున్న టైంలో అక్కడ దారి దోపుడు దొంగలుంటారు కదా, రాబరర్స్. అలాంటి టీంలో ఉన్నటువంటి ఒక యవనస్తుని సువార్త చెప్పి అతని రక్షణలోకి నడిపించి ఎఫెస్కు తీసుకొచ్చాడట. ఎక్కడికి? ఎఫెస్ సంఘానికి తీసుకొచ్చి ఆ సంఘానికి అప్పగించాడంట. ఇదిగో నేను వృద్ధాప్యములో నా కన్న నా కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు, మీ సహోదరుడు. ఇలాంటి పరిస్థితుల్లోంచి ప్రభు ఆయన విడిపించాడు. ఇతను మీరు పెంచండి, ఇతను మీరేం చేయాలి? పెంచండి, పట్టించుకోండి అని అప్పగించి ఆయన మిగిలిన సంఘాలను దర్శించడానికి వెళ్ళిపోయాడట. కొన్ని నెలలైన తర్వాత, ఆల్మోస్ట్ ఒక 1 year అయిందో కొన్ని నెలలు అయిపోయిందో తెలియదు, కొంతకాలానికి మరలా తిరిగి ఎఫెస్కి వచ్చాడట. వచ్చి అడిగాడంట, ఏడి నా వృద్ధాప్యములను కన్నా నా కుమారుడు ఏడి అంటే వాళ్ళందరూ ఏమన్నారట, ఏడేంటి నువ్వు వెళ్ళిపోయిన 4 రోజులకే మళ్ళీ ఆ బందిపోటు దొంగల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ బందిపోటులతో కలిసిపోయాడు, మరలా తిరిగి ఆ దారిదోపిడి చేసుకుంటూ వెనక లోకంలో కలిసిపోయాడు. మేమేం చేయమండి? చెప్పాము వినలా. మేమేం చేయమా? వినలా. చెప్పాము వినకుండా వెళ్ళిపోయాడు. మేమేం చేయాలి అన్నారట. ఆ వృద్ధుడైనటువంటి యోహానట మరలా కొండల్లోకి ఆ బందిపోటు దొంగలుండే గుహల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడట. యోహాను భక్తుడు వస్తున్నాడని దూరం నుంచి ఆయన చూసి వీడేం చేశాడు తెలుసా? ఓరి నాయన వస్తున్నాడు రా బాబు మళ్ళీ అని చెప్పేసి ఈ పారిపోవడం స్టార్ట్ చేశాడట, తప్పించుకుందామని. ఆయన రాస్తాడు, అలాంటి వృద్ధాప్యములో ఆ యవనస్తుడు వెనక పరిగెత్తి అతనట గట్టిగా పట్టుకొని కౌగిలించుకున్నాడట. ఏమల్లా, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు వెళ్ళిపోయావు, మరలా ఈ పాప బ్రతుకులోకి, మరలా మురికి కోపంలోకి ఎలా అనిపించింది నీకు, ఎందుకు? ఏమి నథింగ్, ఏమల్లా. గట్టిగా పట్టుకొని కౌగిలించుకున్నాడట. అంతే, వాడు అక్కడే కూలబడిపోయి ఎక్కులెక్కులు పెట్టి ఏడ్చి కన్నీటితో మరలా తిరిగి తన పాపాలు ఒప్పుకొని ప్రభుకి తను సమర్పించుకున్నాడట. తిరిగి మరలా ఆయన వెనక్కి తీసుకొచ్చాడట యోహాను భక్తుడు. అని రాస్తూ ఏమంటాడు తెలుసా? దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద ఫాదర్స్ లవ్ ఇన్ ద ప్రాడిగల్ స్టోరీ అంటాడు. యోహాను ప్రేమకు అపోస్తులుడు ఊరికనే అవలా, ప్రేమను గురించి ఆయన ఊరికనే తీరీలు రాయలా. దేవుని ప్రేమను ఆ రోజు క్రియల్లో చూపించాడు, మాటల్లో కాదు. ఒక బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాడు తిరిగి మరలా బలపరచబడ్డాడు. తిరిగి తీసుకొచ్చాడంట మళ్ళీ సంఘంలోకి. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రభువు యొక్క ప్రేమ, తప్పిపోయిన కుమారుని ఇదిగో గట్టిగా కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి తండ్రి ప్రేమ ఆ రోజు యోహాను భక్తుడు చూపించాడు. కాబట్టి ఒక బందిపోటు దొంగగా తన బ్రతుకును నాశనం అయిపోవలసింది, తర్వాత దేవుని సేవకుడయ్యాడు. ప్రేమైన వారులారా, మనం కూడా అట్లాగే చెప్తున్నామా? ఫోన్ చేశానన్నా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రమ్మని పిలిచానన్నా, రావట్లేదు. నేను చేయాల్సినన్ని నేను చేస్తానన్నా, ఇంక నేనేం చేయను. అక్కడతో ఆగిపోతున్నామా? ఎంతమంది బ్యాక్ స్లైడర్స్ అయిపోయారు? బ్యాక్ స్లైడ్ అనే టైటిల్ మనం ఇవ్వద్దు వాళ్ళకి. ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, ఎంతమంది రావటం మానేశారు, ఎంతమంది చల్లారిపోయారు. ఒకప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి వారు, వాళ్ళ గురించిన చింత సంఘానికి ఏది? వారి గురించినటువంటి చింత నీకు నాకు ఉన్నదా?